ఢిల్లీ కాలుష్యానికి కారణాలు కనిపెట్టినందుకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను మంగళవారం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గ్యాస్ ఛాంబర్లా తయారైన ఢిల్లీని కాలుష్యం బారి నుండి కాపాడాలన్న సంకల్పం ఈ సంస్థకు లోపించిందని, కారణాలు పరిష్కారాలతో 2 వారాల్లోగా తన ముందు ఉండాలని కోర్టు గట్టిగా చెప్పింది. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే భారీ వాహనాలు గంటల తరబడి టోల్ ప్లాజాల దగ్గర వేచి ఉండటం కూడా కాలుష్యానికి కారణమవుతున్నందున వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని కోర్టు సూచించింది. తరలించాలా లేక తాత్కాలికంగా మూసేయాలా అన్నది నిర్ణయించడానికి ఓ 2 నెలలు పడుతుందని కమిషన్ చెప్పడంతో న్యాయమూర్తులకు కోపం వచ్చింది. మాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న టోల్ ప్లాజాల జోలికి పోవద్దన్న రీతిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గురుగ్రామ్ డెవలప్మెంట్ అథారిటీ అఫిడవిట్లు సమర్పించినందుకు కూడా వారికి ఆగ్రహం కలిగింది. పొల్యూషన్ కు పరిష్కారం సాధించాల్సిన వ్యవస్థలు, సంస్థలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి ధర్మాసనం అభిప్రాయపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో సమస్యని సృష్టించి విద్వేషాన్ని రగిల్చి ప్రజల జీవితాలను అతలాకుతలం చేయగల ఘటన సమర్థులైన పాలకులకు ఈ వాయు కాలుష్యం కార్యకారణ సంబంధాల గురించి తెలియదని ఎవరైనా నమ్ముతారా? ఢిల్లీ కాలుష్యం తగ్గాలంటే కార్లు తగ్గాలి. ఒకరికి ఒకటే కారు నిబంధన ఉంటే కాలుష్యం కాస్త తగ్గొచ్చు అన్నారట న్యాయవాది. జనం దృష్టిలో కారు స్టేటస్ సింబల్ అయిపోయింది. సైకిల్ తొక్కటం మానేశారు. ధనవంతులు కాస్తంత త్యాగం చేసి ఖరీదైన కార్లకు బదులు విద్యుత్ వాహనాలు కొంటే ఉత్తమమన్నారట చీఫ్ జస్టిస్. ఇదే వేడి మీద కార్ల అమ్మకాలు, కొనుగోళ్లను నియంత్రించడం గురించి కూడా రేపటి రోజుల్లో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే ఎంతో బాగుంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత శక్తివంతంగా తయారైందన్న న్యాయవాది వ్యాఖ్యల్లోనే అసలు నిజం ఉంది. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం ఢిల్లీ ఉక్కిరిబిక్కిరికి ప్రధాన కారణాలని అందరికీ తెలుసు. సవివరమైన డేటాతో నిపుణులు వ్యాసాలు రాస్తున్నారు. మీడియా సైతం చర్చోపచర్చలు చేస్తోంది. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏర్పాటై కూడా 5 ఏళ్లు దాటింది కనుక దాని దగ్గర తగినంత సమాచారం లేదని అనుకోలేం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విశ్లేషించడంలో, వ్యవహరించడంలో ఎందుకంత జాప్యం జరుగుతుందో తెలియదు. కాలుష్య నివారణ పేరిట చలికాలంలోనే హడావుడి చేసి తరువాత సమస్యను వదిలేయడం వల్లనే 10 ఏళ్లుగా అవే బాధలు అనుభవించాల్సి వస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో, తీవ్ర జ్వరాలతో ఢిల్లీ పౌరులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కూడా ఈ బాధ తప్పలేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభమైన నాడే ఢిల్లీ కాలుష్యం మీద సభలో చర్చలు జరగాలని ఆమె పట్టుబట్టారు. ఇది రాజకీయాంశం కాదని, ప్రభుత్వం చర్చకు గనక సిద్ధపడితే చర్యలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో కోట్లాది మంది ఉసురు తీస్తున్న కాలుష్యం మీద రాజకీయాలకు అతీతంగా సభల్లో చర్చించి సమష్టి నిర్ణయాలు చేద్దామంటూ రాహుల్ సభాముఖంగా అభ్యర్థించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఊరుకుంది. వందే మాతరం మీద చర్చ పేరిట లోక్సభలో 11 గంటలు, రాజ్యసభలో 13 గంటలు గతాన్ని తవ్విపోయడానికే అధికార పక్షం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి ఢిల్లీ వాసి 35 సిగరెట్లు తాగినంత విష ప్రభావాన్ని దిగమింగుతున్నాడట. వాయు కాలుష్యాన్ని దేశ రాజధాని శీతాకాలంలోనే చవిచూస్తున్నట్లుగా కనిపిస్తున్నా తీవ్రతలో కాస్తంత తేడా పాడాలతో ఏడాదంతా అది కాలుష్యంలోనే మగ్గుతోంది. వాహన, పారిశ్రామిక, నిర్మాణ రంగ కాలుష్యాలను నియంత్రించే పని నిరంతరం సాగాల్సిన అవసరం ఢిల్లీలో ఉంది. ఉన్నత స్థాయి పర్యవేక్షణతో అన్ని విభాగాల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యం. బీజింగ్ వంటి ప్రధాన నగరాల్లో ఇంతకు మించిన భయానకమైన కాలుష్యంతో పోరాడిన చైనా 10 ఏళ్ల కాలంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. వాయు కాలుష్యానికి దారితీసే ఏ చిన్న దారిని అది వదల్లేదు. ఢిల్లీ కాలుష్యం మీద నిరవధికంగా, నిరంకుశంగా, నిర్దాక్షిణ్యంగా పోరాడటానికి పాలకులు ఇప్పుడు సంకల్పిస్తే కనీసం కొంతకాలానికైనా పరిస్థితులు కాస్తంత మెరుగుపడతాయి.